జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే దొంగతనాల గురించి మనం రోజు చెప్పుకుంటూనే ఉంటాం. మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలని కాదు, అవగాహన కల్పించాలి. నేను కూడా ఎలా ఉండాలి అందరితో పాటు, మీరందరూ ఎంత సేఫ్గా ఉండాలి దాని గురించే నేను వీడియోలు చేస్తున్నాను. నిన్న ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ చేశారు ఎవరో. ఒక పెద్ద కొండరాయి తీసుకొచ్చి ఒక 6 దొంగలు ఒక ఇంటిని డోర్ని ఎంత దారుణంగా పగలగొడుతున్నారో, లోపల మనుషులు ఉండి పెద్ద పెద్దగా అరుపులు కేకలు లోపల నుంచి వేస్తున్నారు. వీళ్ళు బయట నుంచి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ శుభ్రంగా ఆ తలుపుని పగలగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఎక్కడ దొంగలు దడవట్లేదు, ఏదో రకంగా అటాక్ చేసి లోపలికి వెళ్ళాలి. ఈ తలుపులు సుత్తులు గొడ్డళ్ళు తెచ్చి ఎక్కడ చేస్తాం, రాయే తెచ్చి దూరం నుంచి విసిరేస్తున్నారు ఆ రాయిని వాళ్ళు. అది అయిపోయిన తర్వాత రాత్రి మా ఫ్రెండ్ ఫోన్ చేసింది. ఆయన శంషాబాద్ దగ్గర వాళ్ళ హౌస్ కట్టుకున్నారు. వాళ్ళ హస్బెండ్ చెప్పచ్చు లేదో జాబ్ చేస్తారు, గవర్నమెంట్ జాబే. అయితే ఆయన జాబ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అర్ధరాత్రి 11:30, 12కి ఇద్దరం చాటింగ్లోనే ఉన్నాం. ఆవిడ నేను ఇద్దరం క్లాస్మేట్స్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అయితే ఎందుకో గిరిజా చాలా సౌండ్స్ వస్తున్నాయి ఈ మధ్యన, భయం వేస్తుంది చూస్తుంటే. ఇండిపెండెంట్ హౌస్గా తలుపులు కిటికీలు అన్నీ ఉంటాయి, కింద వాచ్మెన్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. అయినా కూడా ఎందుకో నాకు గిల్టీగా అనిపిస్తుంది. మనము ఎక్కడో సౌండ్ వస్తుంది, ఏదో జరుగుతుంది అనిపిస్తుంది నా మనసుకి. అంత భయభ్రాంతులకు గురవుతున్నాను, పిల్లల్ని పెట్టుకుని ఉండాలి అని చెప్పి అన్నారు. ఇద్దరు ఆడపిల్లలే. అంటే ఒక విషయం ఏంటంటే, ఇండిపెండెంట్ హౌసెస్లో ఉండాలంటే ఒక రకమైన భయము, అపార్ట్మెంట్లో ఉండాలంటే ఒక రకం భయం. భయాలతో మనుషులు బతుకుతున్నామే తప్ప ఒక కన్వీనియంట్ లైఫ్ మనం కల్పించుకోలేకపోతున్నాం అనిపిస్తాం. అప్పుడు నేను అన్నాను ఫోన్ చేసి, నీకు అలాంటిది ఎప్పుడన్నా అనిపించినప్పుడు, తలుపులు కొట్టారు ఇంకా అటాక్ చేస్తున్నారు మన మీద అని మీకు ఎవరికన్నా అనిపిస్తే, మా ఫ్రెండ్తో పాటు మీకు కూడా చెప్తున్నాను, నాకు తోచింది చెప్తున్నాను, మీకు తోచిన సలహాలు కూడా అవతల వాళ్ళకి, మన సబ్స్క్రైబర్స్కి కానీ మన అభిమానులకు కానీ మీరు కూడా ఇస్తే బాగుంటుంది. మన డోర్ ఎవరన్నా పగలకొట్టి లోపలికి రావాలని అనిపించినప్పుడు, ఒకళ్ళు డోర్కి అడ్డంగా నుంచుని ఇంకోళ్ళు వెంటనే 104కి 108కి 100కి ఫస్ట్ కాల్ చేయండి. భయపడి భయభ్రాంతులు గురైపోయి అనుకోకుండా. ఇంకోళ్ళు వెంటనే ఇంకో 2-3 ఏమైనా ఇంట్లో ఉంటే ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళి ఫస్ట్ డోర్ లాక్ చేసి పిల్లల్ని సేఫ్గా అక్కడ పెట్టండి. వాళ్ళని లాక్ చేసుకుని మేము కొట్టిన తలుపులు మీరు తీయమాకండి అని చెప్పండి. అమ్మ నువ్వు రా అమ్మ అని మనం బయటికి పిలిచినా కూడా మీరు రామాకండి. ఫోన్లు ల్యాప్టాప్లు పిల్లలకి సౌకర్యంగా కల్పించండి. వెంటనే మీ అందరికీ నవ్వు రావచ్చు, మీరు జోక్గా తీసుకోవచ్చు. హైదరాబాదు పెద్ద పెద్ద సిటీలు, బెంగళూరులో అలాంటి చోట ఉన్నప్పుడు ఫస్ట్ స్విగ్గీ ఆర్డర్, జొమాటో ప్రతి ఆర్డర్లు పెట్టండి. రాత్రి తెల్లవారులు మీకు స్విగ్గీ ఆర్డర్లు ఉంటాయని మీకు కూడా తెలుసు. మీ ఇంటి అడ్రస్కి మీకు ఇంకా వాళ్ళు అటాక్ చేస్తున్నారు, లోపలికి వస్తున్నారు అన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏసీలు వేసుకు పడుకుంటారు. మనకు కన్వీనియంట్గా మనకు ఉండరు కాబట్టి మీకు అందుబాటులో వచ్చే వ్యక్తులు ఎవరు? ఫ్రెండ్స్ గ్రూప్స్ 1 గంట 2ంటికి పలకినా స్పందించరు. ఆన్లైన్లో ఉండి మీకు స్విగ్గీ ఆర్డర్లు అన్నీ పెట్టండి. ఒక 5-6 వచ్చేటట్టు 108కి కాల్ చేయండి, 100కి కాల్ చేయండి. ఎవ్వరూ మిమ్మల్ని అనేవాళ్ళు ఉండరు. వెంటనే క్యాబులు బుక్ చేయండి 3-4. పోతే ఒక 1000 రూపాయలు మనకు ఆ రోజు లాస్ అవుతాం. వీళ్ళందరూ ఇంటి చుట్టూ మనకి ప్రత్యక్షం అవుతారు. దొంగలు భయపడటానికి వీలుంటుంది. ఇది ఓన్లీ నాకు తెలిసిన సలహానే. మీకు కూడా ఇంకేమైనా తెలిస్తే మన యూట్యూబ్ ఛానల్లో పెడితే జనాల్లో అవగాహన వస్తుంది. ఇంకోటి, ఎప్పుడు ఒక విజిల్ కొనుక్కొని ఇంట్లో అట్టు పెట్టుకోండి. ఒక దానికే వైర్ ఉంటుంది, ఒక మేక్ కానీ దేనికైనా మనం కీస్ పెట్టే చోట దాన్ని పెట్టండి. బెడ్రూమ్లో ఒకటి పెట్టుకోండి. ఎందుకు అతిగా చెప్తున్నానని నవ్వుకోమాకండి. మీకు అలాంటిది ఏదనిపించినా కిటికీలోంచి వెంటనే విజిల్ వేయడానికి ప్రయత్నిస్తే సెక్యూరిటీ గార్డు ఖాళీగా వేస్తున్నాడనో, లేకపోతే గుర్కాలు తిరుగుతున్నారనో, లేకపోతే పోలీసులు మఫ్టీలో వేస్తున్నారనో వాళ్ళకి అర్థమవుతుంది. రెండోది, సైరన్ వచ్చే బెలూన్స్ అమెజాన్లో అమ్ముతున్నారు. బెల్, పోలీసులకి ఉండే సైరన్ లాంటివి. వెంటనే మీరు ఆ పగలగొట్టే ప్లేస్ కాకుండా దొడ్డి వైపుకు కానీ వాషింగ్ ఏరియాకి కానీ వెళ్ళి వెంటనే ఆ బల్బుని ఆన్ చేయండి. ఆన్ చేసినప్పుడు అది
లైట్లన్నీ అన్ని వైపులకి పడి అది సేమ్ పోలీస్ జీప్ ఎలా హార్న్ కొడుతుందో అలా వస్తుంది. అది మీకు కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది నా దగ్గర కూడా ఉంది. అది నేను కూడా అమెజాన్లో పర్చేజ్ చేసుకున్నాను. ఇంకోటి, ఇలాంటివన్నీ ఒక ఎగతాళిగాను మీ అందరికీ ఇబ్బందికరంగాను అనిపిస్తుంది. నిన్న నైట్ జరిగిన సంఘటన, అమ్మాయి చాలా బాధపడి ఇబ్బంది పడి నా ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఫస్ట్ నేను చెప్పింది అది. నీకు అలా వెంటనే అనిపించినప్పుడు స్విగ్గీ ఆర్డర్లు, జొమాటో ఆర్డర్లు పెట్టి వాళ్ళకి చెప్పు, నేను బయటకు వచ్చి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, ఇలా ఇంటి చుట్టూ మనుషులు ఉన్నారని. అలా చెబితే జనాలందరూ కొంచెం కంట్రోల్ అవుతారు, పారిపోవడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా లోపల నుంచి పెద్ద పెద్ద పొలికేకలు వేయకుండా, పగిలితే ఎలాగో లోపలికి వస్తారని తెలుసు, మన మీద దాడి చేస్తారని మనకు తెలుసు. కాబట్టి మనం కూడా ఎట్లాంటి దాడులు చేయొచ్చో అర్థం చేసుకోండి. ఫస్ట్ స్లిప్పర్స్ జత కూడా ఇంట్లో పెట్టుకోండి. ఏదన్నా ఫ్లవర్ వాజులు లాంటివి అలాంటివి మీరే బ్రేక్ చేసి, వాళ్ళు గుమ్మంలోకి వచ్చేటప్పుడు ఏ దొంగ చెప్పులు కానీ షూస్ కానీ వేసుకురాడు మీరు గుర్తుపెట్టుకోండి. ఖాళీ కాళ్ళతోనే వస్తాడు. అలాంటివి శుభ్రంగా గుమ్మానికి అడ్డంగా పూసేయండి. వాడు కాసేపు లైట్లు లేకుండా చీకట్లో రావాలని ప్రయత్నం చేస్తారు. ఇలాంటివి కొంతమంది చేయండి. ఇది చెప్తుంటే చిన్న చిన్న విషయాలుగా అనిపిస్తాయి, కానీ అనుభవించి ఆ బాధ ఫేస్ చేస్తున్న వాళ్ళు మనకి యూట్యూబుల్లో వీడియోలుగా, ఇన్స్టాగ్రాముల్లో పెడుతుంటే ఆ భయానకమైన వాతావరణం చూసారా, అది చాలా భయానకంగా అనిపిస్తుందండి. ఇంకోటి, ట్యాపులు తిప్పేసి బయట సౌండ్లు చేసి నీళ్లు పోసి మనవాళ్ళలాగా పిలిచినట్టు పిలిచి ఇలా ఇబ్బంది పెడుతుంటారు. నీళ్లు పోతే పోయినాయి, ఎవరికి తలుపులు తీయద్దు, మీరు బయటికి వెళ్ళొద్దు. అర్థమైందా నేను చెప్పింది? ఖచ్చితంగా మీరు సిటీస్లో ఉంటే స్విగ్గీ, జొమాటోలు ఆర్డర్లు పెట్టండి. డైలీ 100కి కాల్ చేయండి, 108ని పిలిపించుకోండి, ఖచ్చితంగా వస్తారు. క్యాబులు బుక్ చేయండి, పోతే 2000 రూపాయలు పోతాయి, మనశ్శాంతి ఖచ్చితంగా ఉంటుంది. ఇలా జరిగిందని చెప్తే ప్రతి ఒక్కళ్ళు స్పందించి మీకే థ్యాంక్స్ చెప్పి వెళ్తారు. అమ్మ ఇలాంటివి అన్నీ చేస్తుంటే వాళ్ళకు కూడా పోలీసులకి పని తప్పుతుంది. విజిల్స్ కొనుక్కోండి, సైరన్లు కొనుక్కోండి. ఇలాంటివి జరగకుండా, ప్రాణహాని జరిగే విధంగా ఉండకుండా పిల్లల్ని సేఫ్ ప్రదేశాల్లో ఉంచి మనం ఎంత అలర్ట్గా ఉండాలో, పిల్లలు ఏ రకంగా బయట మనుషులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో వాళ్ళ మైండ్ని కూడా తయారు చేయండి. వాళ్ళు కూడా మమ్మీ డాడీ అని ఏడుస్తూ కూర్చుంటే మనకి జరగాలని నష్టం జరిగిపోతుంటుంది. గ్రూప్స్ క్రియేట్ చేసుకోండి. వెంటనే ఆ గ్రూప్స్లో అందరూ స్పందించే విధంగా ఏర్పాటు చేసుకోండి. ఇంకోటి నేను చెప్పేది, ఇలాంటి దొంగతనాలకి ఇంటి మీదకి వచ్చి మన ఇబ్బంది పెడుతున్న టైంలో మనము ఈ గాజు ముక్కలు పోయటం, మనం స్లిప్పర్స్ వేసుకుని గాజు ముక్కలు పోయటం, వాడు లోపలికి వచ్చి పడే విధంగా ఆయిల్ పోయటం, ఇలాంటివి చేసి మీరు సేఫ్ ప్లేస్లోకి ఉన్నారంటే కాసేపు జరిగిపోతూ ఉంటుంది మన టైము. మనం మన అందుబాటులోకి ఎవరైనా వచ్చేదాకా వాడు మన మీద అటాక్ చేయడానికి కొంచెం స్థిమితంగా ఉంటుంది. డోర్లకు కూడా పూర్వం రోజుల్లో మా బామ్మగారు, మాకు ఇల్లు 100 సంవత్సరాల నాటి ఇల్లుకు కూడా బందిపోట్లు వచ్చేవాళ్ళు. అప్పుడు విలేజ్లో సముద్రం పక్కన మా హౌస్ ఉంటుంది. అప్పుడు బామ్మగారు ఒక గోడకి ఇట్లా గృహలాగా ఉంటుంది, దాంట్లోంచి ఇనపది రాడ్ లాగా వస్తుంది, డోర్కి ఇలా అడ్డం వేసేవాడు అనమాట. వాడు తలుపు పగలగొట్టకుండా అది వెనక నుంచి ఆపుతూ ఉంటుంది, మనం వెళ్ళి పట్టుకుని ఆపేదానికి కాకుండా. అలా కూడా ఇల్లు కట్టించుకోండి. రెండోది, హౌసెస్ కట్టించుకునేటప్పుడే మనం అన్ని వైపుల నుంచి గ్రిల్స్లు బంధించేసేసి ఎవ్వడూ లోపలికి రానివ్వకుండా ఉండే విధంగా చేస్తే మనం కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉండదు ఎప్పుడైనా సరే. అందుకని ఎప్పుడైనా ఒక కిటికీకి మాత్రం వాడి బయట నుంచి ఎట్లాగో ఇప్పదీసి 6 అంతస్తులు 14 అంతస్తులు రాలేడు కాబట్టి ఒక కిటికీకి నట్లు మాత్రం మనకి గబుక్కుని, మనకి ఎట్టయినా ఎమర్జెన్సీ అంటే ఓపెన్ చేసే విధంగా అట్టి పెట్టుకోండి. గబుక్కుని పిల్లలనన్నా ఒక బెడ్షీట్ ఏదైనా వేసి దింపేయడానికి అనుకూలంగా ఉండేటట్టు, ఎవరైనా నిచ్చెన వేస్తే కిందకి వెళ్ళిపోయే విధంగా 3rd ఫ్లోర్లు 2nd ఫ్లోర్లోకి దింపే విధంగా అందుబాటులో ఉండేటట్టు చేయండి. ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటేనండి, దౌర్జన్యంగా ఇళ్ల మీదకి వచ్చి అటాక్ చేసి దొంగతనం చేయాలి అనే డిసైడ్ అయ్యే వస్తున్నారే తప్ప వాళ్ళు లేనప్పుడు ఇల్లు దోచుకుందామని దొంగలు కనిపించట్లేదు. ఇలా చెప్పానని ఎవరు అనుకోవద్దు. నా ఫ్రెండ్ పడిన బాధ మీరెవరూ పడకూడదు.
అలాంటిది పడ్డారు అంటే అలాంటి టెన్షన్స్ వచ్చినప్పుడు దొంగలు మన అటాక్ చేస్తున్నారు అన్నప్పుడు ఇలాంటి పనులన్నీ చేస్తే కాసేపు ఆ గాజు ముక్కలు గుచ్చుకుని ఆయిల్లో జారిపడి అలాంటి కాసేపు వెయిట్ చేస్తారు, మనకి రావాల్సిన వాళ్ళందరూ వస్తారు. దయచేసి ఇలాంటివి ఆలోచనలతో చేయండి తప్ప ఏడుస్తూ బెంబేలు పడిపోతూ కేకలు పెట్టేసి వాడి కాళ్ళు పట్టుకుని వాడికి దండం పెట్టినా వాడు ఇంకెక్కువ రెచ్చిపోయి మనకి ఇంకా ఏదన్నా వాడి పైశాచికంగా చేయాలనిపిస్తుంటుంది. అలా ఎప్పుడు చేయొద్దు. శుభ్రంగా ఉంటే పోతే పోతామని వాడిని చంపాలని మనం కూడా టార్గెట్ పెట్టుకునే ధైర్యంతోనే లోపల ఉంటేనే మనం బతుకుతాం ఆ రోజు. అంతేగాని వాడికి ఎక్కడైనా మనం లొంగాము అనిపించింది అంటే అవతల వాడికి ఖచ్చితంగా మన రోజు ప్రాణం తీయింది వాడు బయటికి వెళ్ళడు. అది గుర్తుపెట్టుకోండి. సైరన్ ఒకటి కొనుక్కోండి, విజిల్స్ ఒకటి కొనుక్కోండి. మీరు వెంటనే మీ ఫ్రెండ్స్కి ఇన్ఫామ్ చేసుకోండి, స్విగ్గీలు జొమాటోలో ఆర్డర్లు పెట్టుకోండి. వాడే వచ్చి ఆర్డర్ అయ్యేదాకా బిల్ కట్టమాకండి, ఆన్లైన్లో బిల్లులు ఏవి పే చేయమాకండి. ఆ బిల్లు తీసుకెళ్ళేదాకా వాడు అక్కడే పడిగాపులు గాయాలి కాబట్టి ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తారు. ఇలాంటివి నేను చెప్పానని నవ్వులాటుగా తీసుకోమాకండి, సీరియస్గా తీసుకుని మనం హ్యాపీగా మన జీవితాన్ని లీడ్ చేసాలని టైం వచ్చింది. దొంగలు ఎక్కువైపోయారు కాబట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కాబట్టి మనం కూడా తెలివితేటలతో ఉండాలి. అర్థమైందా? ఓకేనా? బాయ్ అండి.